హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిసిబిళ్ళేబాత్ అండి. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి బాగుంటుంది, అంతే హెల్తీ కూడా. ఇందులోకి చాలా వెజిటేబుల్స్ వేసి కొద్దిగా బియ్యము వేసి మనము వండుతున్నాము. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, అదే ఈక్వల్ క్వాంటిటీలో మనం పప్పు తీసుకోవాలి. కందిపప్పు తీసుకోవచ్చు. నేను 3 రకాల పప్పులను కలుపుతున్నాను: కందిపప్పు, పెసరపప్పు, అదే మసూర్ దాల్. మీరు వద్దు అనుకుంటే ఓన్లీ కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈక్వల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బియ్యం ఎన్ని తీసుకుంటారో పప్పు కూడా అంతే తీసుకొని బాగా ఇదంతా మనం 1 అవర్ బిఫోరే నానబెట్టేసుకోండి. అర్ధగంట సేపు అయినా నానితే బాగుంటుంది, మెత్తగా అవుతుంది మనకి. పక్కన నానబెట్టేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకుందాము. ముందుగా ప్రిపరేషన్ మీకు చూపిస్తున్నాను. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోండి. నేను ఈ గ్లాస్ చూపించాను కదా, రైస్ బౌల్కి వస్తుంది కదా, ఆ గ్లాస్ నిండా బియ్యం నానేసినాను. అదే గ్లాస్ నిండా పప్పులు నానేసినాను. అలాగే నిమ్మపండు కింద కొంచెం తక్కువ చింతపండు నానేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని నానే లోపల మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం, ఏమేమి వెజిటేబుల్స్. అలాగే బిసిబిళ్ళేబాత్ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ఒక 6 కొబ్బరి పీసులు ఇలా 2 ఇంచులవి, కొన్ని ఎండుమిరపకాయలు, 1 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కి వేసుకున్నాను, 1/2 స్పూన్ అంతా మిరియాలు, 1/2 స్పూన్ అంతా జీలకర్ర, అలాగే శనగపప్పు 2 స్పూన్లు వేసుకోండి. అంతా ఇప్పుడు ఈ మెజర్మెంట్ ఇప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది మనకి. 2 స్పూన్లు మినప్పప్పు, అలాగే 1.5 స్పూను ధనియాలు వేసుకుందాం. ఇది కరెక్ట్ 4 మెంబర్స్కి అయ్యేంత వంట. 4 సర్వ్ చేసుకోవచ్చు మనము. స్పూన్ చూపిస్తున్నా, ఈ స్పూన్తో 1.5 స్పూన్ అంతా ధనియాలు వేసుకొని ఇవన్నీ కొద్దిగా నూనె వేసి దోరగా బాగా వేయించుకుందాము. ఇది మసాలా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్. కొన్ని మెంతులు 4 మెంతులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంత ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఒకసారి చూసేసుకోండి. కొద్దిగా 1 స్పూన్ అంతా నూనె వేసుకున్నాను. చిన్న స్పూన్ అంత నూనె వేసుకొని అన్నీ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. మసాలా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని చేయడం వల్ల మంచి రుచినిస్తుంది. బిసిబిళ్ళేబాత్ పౌడర్ కూడా మనం బయట తేకుండా ఇంట్లోనే ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే మనము చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ రెడీ అయిపోతుంది. మీరు అన్నీ ఒకే దాంట్లో మీకు చూపిస్తున్నాను, పౌడర్ చేసేది, ఇది చేసేది, బిసిబిళ్ళేబాత్ చేసేది కూడా ఈజీగా చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ పౌడరు. ఇంకా వెజిటేబుల్స్ చూడండి, బీన్స్, బఠానీ, క్యారెట్, అలాగే బంగాళదుంప, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 1 టమాటో కూడా వేసుకుందాము. మీకు ఏం కావాలో వెజిటేబుల్స్, నవలకోసు, వేరేవన్నీ వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఏముంటే ఆ వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. నూనె కూడా తక్కువ వేసుకొని మంచి హెల్తీ రెసిపీ. చూడండి, ఇంతే నూనె చాలు, నూనె ఎక్కువ కూడా అవసరం లేదు. నూనె వేడెక్కింది కదా, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొద్దిగా ఇంగు వేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చితే కొంచెమే వేసుకుందాము. ఇది సాంబార్ రైస్ నాదే, కానీ అన్నీ ఒక పాట్లో చేస్తాము. వెజిటేబుల్స్ కూడా పిల్లలకి మెత్తగా స్మాష్ అయిపోతాయి. అలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా తినచ్చండి, అందరికీ టేస్ట్ బాగుంటుంది. పచ్చికరివేపాకు కూడా వేగింది కదా, ఇప్పుడు 1 ఉల్లిపాయ కట్ చేసుకుని వేస్తున్నాను. మీరు ఇక్కడ సాంబార్ ఉల్లిగడ్డలు వస్తాయి కదా చిన్నవి, ఆ ఉల్లిపాయలు అవి కూడా గడ్డలు వేసుకోవచ్చు, అలాగే రౌండ్గా. లేదంటే ఇంకా పెద్దది ఇలా కట్ చేసి వేయించుకోండి బాగా. చాలు, ఈ మాత్రం ట్రాన్స్పరెంట్ రంగు వచ్చే వరకు వేయించుకొని టమాటో కూడా 1 వేసుకుందాము. టమాటో వేయడం వల్ల బాగా టేస్ట్ బాగుంటుంది. 1 టమాటో వేస్తున్నాను నేను. టమాటో కూడా మెత్తగా అయినాక బాగా నూనెలోనే ఫ్రై చేయండి అన్నీ. టమాటా కూడా మెత్తబడింది కదా, ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేసేయచ్చు. మీరు అది ఇది సపరేట్ ఉడికిచ్చి వండేది అలా కాకుండా 1 పాట్లోనే మీరు అన్నీ ఈజీగా అన్నీ ఉడికిపోతాయి, కుక్కర్లోనే కదా బాగా. ఈ బఠానీ కూడా, ఎండు బఠానీలు ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఇప్పుడు వేసేసుకోండి. పచ్చి ఉన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు అన్నీ నూనెలో కొంచెం మగ్గనియాలి. ఇప్పుడే ఉప్పు వేసుకుంటే మనకు కాయగూరలకంతా పట్టి, వెజిటేబుల్స్కి పట్టి బాగా టేస్ట్ని ఇస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అంతా బాగా కలపండి. అదే కొంచెం నూనె వేసినాం కదా, అందులోనే బాగా
వేయించినట్లల్లా మనకు టేస్ట్ని బాగా ఇస్తుంది. ఇంత ఈ ప్రాసెస్ చేసుకోండి. ఇవన్నీ పచ్చివే కదా వెజిటేబుల్స్, ఎక్కడ ఉడికించలేదు. కొంచెం మూత పెట్టండి, ఇలా మెత్తగా మగ్గిపోతాయి చూడండి. బాగా కొంచెం అతుక్కుంటుంది, ఏం కాదు, పోతుంది. నీళ్ళు వేస్తే సరిపోతుంది. బాగా ఇక్కడే సగానికి సగం వేగిపోయింటాయి. ముందుగా నానినాయి కదా, 1 అవర్ నానింది. బియ్యము పప్పు వేసేసుకుందాము. ఇది కూడా నూనెలో ఒకసారి ఇలా వేయించుకోండి. ఈ ప్రాసెస్ చేయాలి మీరు. ఇది చేస్తేనే బిసిబిళ్ళబాత్ బాగా టేస్ట్ వస్తుంది. మనం ఇంకా ఎక్కడ మనము మసాలా ఏమీ వేయలేదు, ఉత్త పసుపు ఉప్పు వేసుకొని వేయించుతున్నాము. ఇది కూడా కొంచెము 1 నిమిషం అలా మూత పెడితే ఆవిరికి లోపల బియ్యానికి కూడా అంతా పడుతుంది మనకు ఉప్పు అంతా. చూడండి వెజిటేబుల్ అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి కదా. ఈ టైంలో మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో, నేను చూపించాను కదా, అదే టైప్ పౌడర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది వేసేసుకొని బాగా కలుపుకోండి. అన్నీ తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి పౌడర్ చేసినాను. కరెక్ట్ ఇప్పుడు చేస్తున్నాం కదా ఈ రైస్కి సరిపోతుంది. ఆ పౌడర్ అంతా వేసేసినాను. అలాగే చింతపండు కూడా బాగా గుజ్జు తీసుకొని వేస్తున్నాను. పులుపు మీరు తిని చూసి కానీ ఇంకొంచెం వేసుకొని అవసరం పడితే వేసుకోండి, లేకపోతే టమాటా కూడా వేసినాం కదా చూసి వేసుకోండి. అంతా బాగా కలపండి, చింతపండు కూడా దానికి పట్టేలాగా. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంత బెల్లం పొడి ఉంటే వేసుకోండి, లేదంటే ఒక ఇంత నేను చూపిస్తాను కదా అంత బెల్లం వేయడం వల్ల అంత బ్యాలెన్స్ చేస్తుంది మనకి పులుపుని, ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేసి టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేసుకోండి మీకు నచ్చితే, నచ్చకపోతే వద్దు, ఏం అవసరం కూడా లేదు. వేయడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నీళ్ళు కూడా వేడెక్కినవి, హాట్ వాటర్ వేసుకొని కొంచెం వేడెక్కినిచ్చి వేస్తే బాగుంటుంది. 1 గ్లాస్కి 3 గ్లాసులు, మనం ఇప్పుడు 2 గ్లాసులు వేసుకున్నాం కదా బియ్యము పప్పు కలిపి, 2 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ వేయాలా. అలా వేయడం వల్ల కొంచెం లిక్విడ్గానే ఉంటుంది. ఇది మనము పప్పు వేసింటాం కదా, మనం చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అయిపోతుంది కదా, అందుకే 1 గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వేసుకోండి. ఉప్పు చూడండి ఇప్పుడే తక్కువ అంటే కొంచెం వేసేసుకోండి. మనం 2 గ్లాసులు టోటల్ 2 గ్లాసులకి నేను 6 గ్లాసులు వాటర్, 6 గ్లాసులు వాటర్ వేసి మూత పెట్టేసి కుక్కర్ని మనము 3-4 విజిల్ రానియండి. 4 విజిల్ అయినా వస్తే బాగా మెత్తగా అయిపోతాయి వెజిటేబుల్స్ అంతా. దీంట్లో అన్నీ స్మాష్ అయిపోతేనే బాగుంటుంది. చూడండి 4 విజిల్ వచ్చి, విజిల్ కూడా పోయింది కదా, పోయిన తర్వాత తీసి చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా చూడండి, అంతా బాగా కలుపుకోండి. బిసిబిళ్ళబాత్ ఈ కన్సిస్టెన్సీనే ఉండాలి, మరి గట్టిగా ఉండరాదు, ముద్దలాగా బాగుండదు. ఇట్లా లిక్విడ్గా ఉంటేనే, చల్లారిన తర్వాత ఇంకా కొంచెం లిక్విడ్గా గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా అయింది మీరు మళ్ళీ నైట్ తినేటప్పుడు గట్టిగా ఉందనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసి కూడా మళ్ళీ వేడి చేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. నేను చెప్పినంత కరెక్ట్ వేస్తే మీకు ఇట్లా వస్తుంది. ఇంతే అండి. దీనిపైన బూందీ చిప్స్ ఏమైనా వేసుకొని తినచ్చు. ఏమీ లేదంటే నాలాగా పల్లీలు వేయించుకొని వేసుకొని కూడా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంత ఉప్పు కారం అంతా అయిపోయింటుంది కదా, పసిపిల్లలకు కూడా పెట్టచ్చు, ఏం కాదు, అంత మంచిదండి. వెజిటేబుల్స్ ఎక్కువ వేసినాం కదా. ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి మీరు కూడా రెడీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కొంచెం బియ్యం తీసుకుంటేనే ఎక్కువ కన్సిస్టెన్సీ ఎక్కువ అయిపోతుంది. మీరు చూసి వేసుకొని ట్రై చేసి ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.